గత వారం కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలిన వరద ప్రవాహం కారణంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా అరటి, పసుపు, కంద, తమలపాకు, పూల తోటలు, కూరగాయ పంటలు ఎక్కువ రోజులు నీటిలో ఉండడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. లేత దశలోని పంటలకు నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంది. ఎదిగిన పైర్లలో కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు. ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలు కానీ లేదా కృష్ణానది తీర ప్రాంతంలో వచ్చినటువంటి వరదల వల్ల పంట పండినటువంటి ఉద్యాన రైతులకి కొన్ని సూచనలు చేయడం జరుగుతూ ఉంది. బాగా నీరు నిలబడినటువంటి తోటల్లో నుంచి ముందుగా నీటిని బయటికి పంపించేటువంటి ఏర్పాటు చేయాలి. నీటికి బయటికి పంపించిన తర్వాత పంట ఏదైతే తలలు వాల్చి ఉంటుందో అటువంటి పంటలకి 1 లీటర్ నీటికి 100 గ్రాముల చొప్పున యూరియా మిశ్రమాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే నీటిని పూర్తిగా బయటకు పంపించి ఆరిన తర్వాత మధ్యలో అంతర్సేద్యం చేసి ఇంకా తడి పూర్తిగా ఆరేటట్లుగా చేయాలి. అలాగే తలలు వాల్చినటువంటి పంటల్లో మెగ్నీషియం సల్ఫేటు 5 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కిరణజన్య సమయక్రియ బాగా జరిగి త్వరగా పంట కోలుకునేడానికి అవకాశం ఉంటుంది. బాగా ఆరిన తర్వాత దుక్కి చేసిన తర్వాత ఎకరాకి 100 కిలోల యూరియా, 25 కిలోల పొటాషు భూమిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు పంటను పరిశీలించి తడి వాతావరణానికి మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ 10 లీటర్ల నీటికి 30 గ్రాముల చొప్పున కలిపి తోటంతా తడిచేటట్టుగా వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంటను కాపాడుకోవచ్చు. అలా కాకుండా లేత పైర్లు ఉండి పూర్తిగా నీటిలో ఇనండేషన్ అయ్యి 3-4 రోజుల వరకు ఉన్నట్లయితే అటువంటి పంటను కాపాడటం చాలా కష్టం. ఈ పంట అయిపోయిన తర్వాత కొత్తగా పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కృష్ణానది తీర ప్రాంతంలో కానీ కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ముఖ్యంగా మనం అరటి, పసుపు, కంద వంటి పైర్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వీటిలో అరటి మొదల వరకు నీళ్ళలో మునిగి పై భాగాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి కాబట్టి వాటిని మనం నీటిని వీలైన త్వరగా బయటికి పంపించేసేసి యూరియా పిచికారీ చేయటం కానివ్వండి, అలాగే అంతర్సేద్యం కానీ ఇవి చేసుకున్నట్లయితే నష్ట నివారణ చర్యలు తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఈ తోమలపాకు తోటల్లో ఎక్కువగా నీళ్ళు నిలబడడం వల్ల ముందుగా అవిసె మొక్కలు వాలిపోయి ఉంటాయి. ఆ అవిసె మొక్కలను లేపి మట్టి మొదల కూడా తొక్కి గట్టిగా అవిసె నిలబడేటట్టుగా చేయాలి. అలాగే పూర్తిగా అవిసె డ్యామేజ్ అయినట్టయితే దాని ప్లేస్లో ఎదురు బొంగులను పెట్టేసేసి దానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తడి వాతావరణంలో కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ తోమలపాకు తోటల్లో. దానికి 1% బోర్డో మిశ్రమాన్ని 1 వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే తోమలపాకు తోటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. లంక గ్రామాల్లో చూసినట్లయితే కూరగాయలు చాలా అధికంగా వేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే పూల తోటలు ఉన్నాయి. వీటిలో కూడా నీటిని వీలైన త్వరగా బయటికి పంపించడం. లేత తోటలైతే బతికేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం ముదురు తోటలుండి నీరు పూర్తిగా తల వరకు నిండకుండా గాన మొదళ్ళ వరకే గాన పారినటువంటి తోటల్లో గానైతే యూరియా 100 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవడం. అలాగే ఫంగిసైడ్ ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మిక్చరు మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకున్నట్లయితే ఇవి రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బాగా ఆరిన తర్వాత లీటర్ నీటికి 5 గ్రాములు సూక్ష్మ పోషకాలు, 2.5 గ్రాములు స్థూల పోషకాలు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటను రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు పూర్తిగా బయటికి వెళ్ళిపోయి మనం సేద్యం వేయడానికి అవకాశం ఉన్నట్లయితే అన్ని పంటల్లో కూడా అంతర్సేద్యం చేసుకున్నట్లయితే ఏరు వ్యవస్థ బాగా గాలిపారి త్వరగా రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.